వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికల్లోని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మేఘాకే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు చర్చలు జరిపినట్లు కూడా మనం ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. కక్షలోకి ఈఓఎస్ ఉపగ్రహం SSLV 3D వాహక నౌక ప్రయోగం విజయవంతం. భూమి సముద్ర ఉపరితల గాలి తేమ విశ్లేషణలో కీలకం. నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూస్తే నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు బంద్, అత్యవసర సేవలకు మినహాయింపు. కోల్కతాలో వైద్యురాలి హత్యకు నిరసనగా శుక్రవారం విజయవాడ MG రోడ్డులో కొవ్వొత్తులతో జూడాల ర్యాలీ అని కూడా మనకు చూడొచ్చు. ఇక అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబుతో BCI ప్రతినిధులు ఇప్పటికే భేటీ అయినట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. ఇక కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు శ్రీవారి ప్రసాదం అందిస్తున్న సీఎం చంద్రబాబు చిత్రంలో రామనాయుడు, రామ్మోహన్ నాయుడు, MP అప్పలనాయుడు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో మోగిన ఎన్నికల నగరాన్ని కూడా మరొక న్యూస్ ని మనం చూస్తూ ఉన్నాము. పెట్టుబడుల కోసం టాస్క్ ఫోర్స్ CI ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. సో ఇక మరొక పేపర్ చూసినట్లయితే సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని ఒకసారి చూద్దాం. చంద్రబాబు తప్పిదం వల్లే వాల్ ఢమాలని ఇక్కడ ఒక హెడ్లైన్ చూస్తున్నాం. పోలవరం డయాఫ్రమ్ వాల్ పై CWCకి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక. 2017-18లో ECRF డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ మీదుగా వరద ప్రవాహం అని కూడా ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కదం తొక్కిన జూడాల్, డయాఫ్రమ్ వాల్ కు మళ్ళీ నిధులు ఇవ్వండి అని కూడా ఇక్కడ మరి చంద్రబాబు అక్కడ మంత్రులతో భేటీ అయినట్లు కూడా న్యూస్ లో చూడొచ్చు. నెక్స్ట్ మరో న్యూస్ చూద్దాం. ఇస్రో అమ్ముల పొదిలోకి మరో రాకెట్, భావోద్వానికి పట్టం. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన. ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ నటీమణులు నిత్యా మీనన్, మానసి పరేఖ్, ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం కార్తికేయ 2. సో వీళ్ళు చలనచిత్ర పురస్కారాలకు ప్రకటించబడినట్లు కూడా ఈ న్యూస్ లో చూడొచ్చు. ఫిలిం న్యూస్ మనం చూడొచ్చు ఇక్కడ. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే పక్కా స్క్రిప్ట్ దోపిడీకి మద్యంలో భారీగా దండుకునేందుకు సర్కార్ పెద్దల ఎత్తుగడ్డ అని కూడా ఇక్కడ మరొక హెడ్లైన్ అయితే చూస్తున్నాము. ఎక్సైజ్ శాఖకు మట్టి అంటకుండా API MLL ద్వారా తతంగం. టీడీపీ నేతల లిక్కర్ సిండికేట్ కు తలుపులు బార్లా అని కూడా ఇక్కడ మరిన్ని హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. సుప్రీం తీర్పులకు EC వక్ర భాష్యం. ఈవీఎంల వెరిఫికేషన్ కు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు. అందుకు విరుద్ధంగా స్వీయ SOP రూపొందించిన EC. సో MLCగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక. కూటమిలో తేలని పదవుల పంచాయతీ. ఇక నెక్స్ట్ ABN ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ మనం చూసినట్లయితే పెట్టుబడుల సాధనకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్. చైర్మన్ గా చంద్రబాబు, కో చైర్మన్ గా టాటా గ్రూప్ అధినేత చంద్రశేఖరన్. అందరూ ఎలా కొన్నారో నేను అలానే కొన్నా. అగ్రిగోల్డ్ భూములపై నిజం ఒప్పుకున్న జోగి. ముందు తెలియదని తర్వాత కొన్నామని స్పష్టీకరణ. పేపర్ ప్రకటన ఇచ్చి మరీ కొనుక్కున్నట్లు వెల్లడించారు ఇక్కడ. సో మరొక న్యూస్ చూస్తే మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. ఇప్పటికే ఫైబర్ నెట్ MDగా తొలగింపు. జగన్ అండతో నాడు ఫైబర్ నెట్ లో ఇష్టరాజ్యం. వైసీపీ కార్యకర్తలకు భారీగా కొలువులు అన్నట్లు కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే స్టాప్ లాగ్ ఎలిమెంట్ ను గ్రూప్ లో పెట్టి కిందికి దించుతున్న దృశ్యం. తొలి అడుగు సక్సెస్. విజయవంతంగా స్టాప్ లాగ్ బ్లాక్ అమెరికా. ఫలించిన ఇంజనీర్ల భగీరథ ప్రయత్నం. వరద ఒత్తిడిని తట్టుకొని సాగిన ప్రయాణం. కీలక విజయంతో ప్రాజెక్టు వద్ద సంబరాలు. నేడు మిగిలిన బ్లాక్లు అమర్చే అవకాశం అని కూడా మరొక హెడ్లైన్ చూస్తూ ఉన్నాము. ఆటవిక రాతలు. IAS IPS లకు అవమానమట. 2 నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదంటూ ఏడుపు. 5 ఏళ్లలో జగన్ చేసిన నిర్వాకం ఏమిటి అని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనం చూస్తూ ఉన్నాము.
ఇక చెప్పింది వినుకుంటే శంకరగిరి మాన్యాలే అన్న అంటూ సీఎస్ గా ఉన్న ఎల్విని ఏం చేశారని ఇక్కడ మరొక క్వశ్చన్ మార్క్ అయితే మనం చూస్తున్నాం. ఇక సీఎం చంద్రబాబును కలిసిన టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వనని కూడా ఆలస్యమైతే మరో సీజన్ కోల్పోతామని ఢిల్లీలో జలశక్తి మంత్రికి చంద్రబాబు వినతి చేసినట్లు కూడా చూడొచ్చు. క్యాంటీన్ల కోలాహలం, పేదలు కూలీలు కార్మికుల కళ్ళలో తిరిగొచ్చిన తృప్తి, 99 అన్న క్యాంటీన్లు ప్రారంభమైనట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. ఇక వెలుగు పేపర్లో చూసినట్లయితే నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో సత్తా చాటిన సౌత్ సినిమా, ఉత్తమ చిత్రంగా అట్టాం, బెస్ట్ హీరోగా రిషబ్ శెట్టి. మరొక న్యూస్ చూద్దాం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమీర్ ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా. హాజరైన మంత్రులు పొంగులేటి, పొన్నం, ఇతర నేతలు అమరుల త్యాగ ఫలమే ఈ పదవి అని కోదండరాం వ్యాఖ్యానించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మండలిలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తాని ఆమీర్ అలీ ఖాన్ అక్కడ వ్యాఖ్యానించినట్లు కూడా ఈ న్యూస్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇక మరొక న్యూస్ చూసినట్లయితే గడువులోగా రుణమాఫీ చేసినాం, ఇది మా మార్క్ అని సాధ్యం కాదన్నోళ్ళ నోళ్లు మోయించినమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే శుక్రవారం ఢిల్లీలో ఫాక్స్కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయినట్లు కూడా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టండి, ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వ్యవస్థ మొత్తం విఫలమైంది, హాస్పిటల్ పై దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు, బెంగాల్ ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు ఫైర్ అయినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక గ్రూప్ 1 మెయిన్స్ టైమింగ్స్ లో మార్పు, అరగంట ముందుకు జరిపిన టీజీపీఎస్సీ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష, అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న ఎగ్జామ్స్ అని కూడా మనం ఎగ్జామ్ కి సంబంధించిన గ్రూప్స్ కి సంబంధించిన న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఓపీ బంద్, జూనియర్ డాక్టర్ హత్యను ఖండిస్తూ మరి అక్కడ దీక్షలు చేస్తున్నట్లు కూడా ఇక్కడ మరొక న్యూస్ చూడొచ్చు. మహిళలపై కామెంట్లు, కేటీఆర్ కు నోటీసులు, 24న హాజరై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ ఆదేశించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అవి యథాలాపంగా చేసిన కామెంట్లు అని ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పినట్టు వ్యాఖ్యానించారు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే పాత కక్షలతో తల్లిదండ్రులపై దాడి, తట్టుకోలేక బిడ్డ మృతి, సూర్యాపేట జిల్లా కొత్తపల్లిలో విషాదం, పరారీలో 3 నిందితులను కూడా ఇక్కడ విషాదకరమైన న్యూస్ ని చూడొచ్చు. కాశ్మీర్, హర్యానాలో ఎన్నికల నగర, అసెంబ్లీ ఎలక్షన్స్ కు షెడ్యూల్ విడుదల చేసిన ఏసీ, 2 గంటలు కుండపోత, పలు జిల్లాలో దంచుకొట్టిన వర్షాలు, అక్కడక్కడ ఉప్పొంగిన వాగులు, ఇళ్లలోకి చేరిన వరద నీరు, మెదక్లో 12.9 సెంటీమీటర్ల వాన, మరో 4 రోజుల పాటు కూడా వర్షాలున్నట్లు తెలుస్తోంది. మరొక పేపర్ చూసినట్లయితే దిశలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. త్వరలో సోనియా రాహుల్ టూర్, హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ, వరంగల్ రుణమాఫీపై విజయోత్సవ సభ, హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం, తేదీలు ఖరారు చేయని ఏఐసీసీ అగ్ర నేతలను కూడా మరొక ఫ్రెష్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం ఖాయం, ఎప్పటికైనా జరిగేది ఇదే, అసెంబ్లీలో ఎల్ఓపిగా హరీష్ రావు, కొనసాగింపుగా కవితకు బెయిల్ అని కూడా ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి చేసినట్లు చూడొచ్చు. దీనికి ముందే ఖమ్మంలోకి రాజ్యసభ ఎంపీలు, ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ నేతల మంతనాలని ఇక్కడ దీనిని కేటీఆర్ ఖండిస్తున్నా ఫ్యూచర్ లో ఇదే తథ్యమని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు అక్కడ మనం చూడొచ్చు. కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ చీఫ్, హరీష్ కు మంత్రి పదవి, కవితకు రాజ్యసభ అని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే స్టూడెంట్ గా సీతక్క, ఓవైపు మినిస్టర్ గా బాధ్యతలు, మరోవైపు ఎల్ఎల్ఎం పరీక్షకు ప్రిపేర్, చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నాని మంత్రి చెప్పినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్, పోలీసులపై కేసు, డిఆర్ రామరెడ్డి ఇతర పోలీసులపై నమోదు, తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని దళిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు అధికారులు. అయినప్పటికీ ఇక పోలీసులపై కేసు నమోదైనట్లు కూడా చూడొచ్చు. థాయిలాండ్ పీఎంగా పిఠోంగ్టోన్ పినవత్ర భారీ మెజార్టీతో ఎన్నుకున్న పార్లమెంటు సభ్యులు,
మరొక న్యూస్ చూద్దాం. తుమ్మలకుంట మాయం, చెరువును మింగేసిన వెంచర్, ఆనవాలు లేకుండా నిర్మాణాలు. ఫిర్యాదు చేసిన పట్టించుకొని ఇరిగేషన్ శాఖ. స్థలం విలువ 10 కోట్లకు పైమాటే. సర్దానగర్ మంకాల్లో రియల్టర్ల దందా, హైడ్రా దృష్టి పెట్టాలంటున్న గ్రామస్తులు అని కూడా ఇక్కడ ఒక న్యూస్ చూస్తున్నాం. సో ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.